नमो वेदात्मकाय वेङ्कटेशाय कावेरी हृदयाभिरामपुलिने पुण्ये जगन्मण्डले चन्द्राम्भोजवती तटीति परिसरे धात्र समाराधिते श्रीरङ्गे भुजगेन्द्रभोगशयने श्वेते सदा यः पुमान् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి పాదారవిందములని ఆశ్రయించి జ్ఞానప్రదమైన అరణ్య పర్వ పారాయణాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సమస్త ధర్మములకి మూలభూతమైనది మహాభారతం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా అన్ని గ్రంథాల్లోకెల్లా పెద్దది, అన్ని విషయాల్లోకెల్లా గొప్పది ఈ మహాభారతం. అందువల్ల ఈ గ్రంథానికి మహాభారతం అనేటటువంటి నామం సార్థకమైంది అని చెప్తారు. ఈ గ్రంథంలో ఒక దగ్గర చెప్పిన ధర్మం ఇంకొక దగ్గర అన్వయించబడుతూ ఉంటుంది. ఇంకొక దగ్గర చెప్పినటువంటి ధర్మం మళ్ళీ వేరొక చోట అన్వయించబడుతూ ఉంటుంది. క్రమక్రమంగా మనలో ఉండేటటువంటి సందేహ పరంపరకి సమాధాన విశేషములు వరుసగా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గ్రంథాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ వెళ్ళడం వల్ల ఎంతో జ్ఞానం కలుగుతుంది అని మహానుభావులు చెప్తారు. అటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చిన శ్రీ స్వామివారికి అందరం అంజలిబద్ధులమై ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాదాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
सिद्ध्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति एकोनशततमोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्ण परब्रह्मणे नमः। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పశ్య మాం స్వేన రూపేణ చక్షుస్తే వితరామ్యహం తతో రామశరీరే వై రామః పశ్యతి భార్గవః. ఆదిత్యాన్ సమసూన్ రుద్రాన్ సాధ్యాంశ్చ సమరుద్గణాన్ పితరో హుతాశనశ్చైవ నక్షత్రాణి గ్రహాస్తథా గంధర్వా రాక్షసా యక్షా నద్యస్తీర్థాని యాని చ ఋషయో వాలఖిల్యాశ్చ బ్రహ్మభూతాः సనాతనాః దేవర్షయశ్చ కార్త్స్నేన సముద్రాః పర్వతాస్తథా వేదాశ్చ సోపనిషదో వషట్కారైः సహాధ్వరైः చేతోమంతి చ సామాని ధనుర్వేదశ్చ భారత మేఘబృందాని వర్షాణి విద్యుతశ్చ యుధిష్ఠిరా. పరశురాముల వారి తేజోవిహీన ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీరామచంద్రుడి బలాన్ని పరీక్షిద్దామని పరశురాముల వారు ఒక విశిష్టమైన ధనుస్సుని తీసుకుని వచ్చారు. శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి దీన్ని ఎక్కుబెట్టు అన్నారు. ఆ వింటినారి బిగించమని చెప్పారు. అవలీలగా ధర్మప్రభువు దాన్ని స్వీకరించి వింటినారిని బిగించాడు. చాలా చక్కగా ఆయన ఆ పని చేయడం చూచి పరశురాముల వారు ఆశ్చర్యపోతూ ఉండగా, ఏం స్వామి ఇంకేమన్నా చేయమంటారా అని అడిగారు నవ్వుతూ శ్రీరామచంద్రమూర్తి. ఈయన ఒక బాణాన్ని ఇచ్చి, ఈ బాణాన్ని చెవిదాకా లాగి పట్టుకో చూస్తాను అన్నారు ఆయన. శరం ఆకర్ణదేశాంతం అయం ఆకృష్యతామితి అని స్వామికి కోపం వచ్చింది. శ్రీరామచంద్ర ప్రభువుకి ఆయన ప్రదీప్త ఇవమన్యున కోపంతో రగిలిపోతూ ఉన్నటువంటి వాడి పరశురాముడితో ఇలా అన్నారు. శ్రూయతే క్షమ్యతే చైవ దర్పపూర్ణోసి భార్గవ. అమ్మయ్యా పరశురామ మహానుభావ, నీవు గర్వంతో నీ పదునైన మాటలతో బాధపెడుతూ ఉన్నావు, అయినా క్షమిస్తూ ఉన్నా. మాటలన్నీ కూడా వింటూ ఉన్నా. ఈ తేజస్సు నీలో ఉన్నటువంటిది ఇది నీ శక్తి చేత వచ్చినటువంటిది కాదు, మీ తాతల అనుగ్రహంతో లభించినటువంటిది. దాన్ని చూచుకుని నువ్వు నన్ను అధిక్షేపిస్తూ ఉన్నావు అని అన్నారు. ఇంతవరకు నిన్న చెప్పుకున్నాం. ఇక ఆ పైన శ్రీరామచంద్రమూర్తి ఒక విశిష్టమైన కార్యాన్ని చేశారు అని చెప్పుకున్నాం. అది ఏమిటో ఈనాడు వినబోతూ ఉన్నాం. ఇది చాలా విశిష్టమైనటువంటిది. సహజంగా మనం ఎక్కడా కూడా విననటువంటిది ఇక్కడ వినబోతూ ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి కోపం వచ్చి ఇలా అన్న తర్వాత ఆయన పశ్యమాం స్వేన రూపేణ చక్షుస్తే విదరామ్యహం. పరశురామ, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నానయ్యా, నేనెవరో చూడు.
అలాగే ఆ దివ్య దృష్టిని పొందిన తర్వాత నా నిజ రూపాన్ని దర్శించుకో అని శ్రీరామచంద్రమూర్తి విశ్వరూపాన్ని ధరించాడండి. ఇది విశేషం ఇక్కడ. తతో రామశరీరై రామః పశ్యతి భార్గవ. భార్గవ చూస్తున్నాడు, ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. పరశురాముడు ఆయన ఇచ్చిన దివ్య దృష్టిని స్వీకరించాడు. ఆ దివ్య దృష్టితోటి శ్రీరామచంద్రమూర్తిని చూస్తూ ఉంటే అప్పటిదాకా తను ఇచ్చిన ధనుస్సు పట్టుకుని బాణాన్ని తీసుకుని నుంచుని ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి కనిపించట్లే. విశ్వరూప సందర్శనం చేస్తూ ఉన్నాడు పరశురాముడు. ఎలా అయితే యుద్ధ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యందు విశ్వరూపాన్ని భవిష్యత్తులో చూడబోతూ ఉన్నాడో, అది ఎంత విశిష్టమైనటువంటి విశ్వరూపం అని చెప్పుకున్నామో, అటువంటి విశ్వరూపాన్ని శ్రీరామచంద్రమూర్తి కూడా పరశురాముడికి చూపించారట. ఎవరెవరు కనిపిస్తున్నారు స్వామిలో అంటే, ఆదిత్యాన్ సవసూన్ రుద్రాన్, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, సాధ్యాంశ్చ సమరుద్గణాన్, సాధ్యులు సప్త మరుద్గణాలు, పితరో హుతాశనశ్చైవ, 7 పితృదేవతలు, 3 అగ్నులు, నక్షత్రాణి గ్రహాస్తథా, నక్షత్రములు గ్రహములు ప్రసిద్ధములైన 27 నక్షత్రములు, అలాగే 9 గ్రహములే కాక ఇంకా ఎన్ని నక్షత్రములు ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. సమస్త గ్రహములు కనిపిస్తూ ఉన్నాయి స్వామి ఎందే. గంధర్వారాక్షసాయక్షా, గంధర్వులు అక్కడే ఉన్నారు ఆయనలోనే, రాక్షసులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, నద్యస్తీర్థాని యాని చ, నదులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా ఇత్యాదిగా చెప్పబడిన సమస్త నదులు. అదిగాక తీర్థములు ఎన్ని ఉన్నాయో అన్ని తీర్థములు కనిపిస్తున్నాయిట. ఋషయో వాలఖిల్యాశ్చ, ఇక ఋషులు వాలఖిల్యులు, బ్రహ్మభూతా సనాతనా, బ్రహ్మస్వరూపంతో అంగుష్ట పరిమాణంతో ఉంటారట వాలఖిల్యులు అనేటువంటి వారు. ఆ వాలఖిల్యులు కనిపిస్తూ ఉన్నారు మహానుభావులు. ఇక దేవర్షులు, సప్త సముద్రాలు, దేవర్షయశ్చకార్స్యేన సముద్రా పర్వతాస్తథా, కులపర్వతములు, వేదాశ్చ సోపనిషద, ఉపనిషత్తులతో కలిసి ఉన్నటువంటి వేదములు అన్నీ కూడా స్వామి ఎందే కనిపిస్తున్నాయిట. వషట్కారై సహధ్వరై, వషట్ అనేటటువంటిది వషట్కారం అంటాం, యజ్ఞంలో చెప్తూ ఉంటాం. ఆ వషట్కారం యజ్ఞం, సామ, ధనుర్వేదం, అలాగే సమస్త చేతన రూపాలు అన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి యందు సుప్రతిష్ఠితములై ఉన్నాయిట. వాటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇక మేఘ బృందాని వర్షాన్ని విద్యుతశ్చ యుధిష్ఠిర, మేఘాలు, వర్షములు, అలాగే విద్యుత్తులు, మెరుపు తీగలు సమస్తము కూడా ఈ చరాచర జగత్తునందు ఉండేటటువంటివన్నీ కూడా ధర్మప్రభువైన శ్రీరామచంద్రమూర్తి యందు ప్రకాశిస్తూ ఉన్నాయిట. సీతాపతి అటువంటి వాడు మహానుభావుడు. పరశురాముడు అది చూచి ఆశ్చర్యపోతూ ఉన్నాడట. తతస్స భగవాన్ విష్ణు తం వై బాణం ముమోచ, శుష్కాశని సమాకీర్ణం మహోల్కాభిశ్చ భారత, పాంసు వర్షేణ మహతా మేఘవర్షైశ్చ భూతలం, భూమికంపాశ్చ నిర్ఘాతై నాదైశ్చ విపులైరపి. ఇలా శ్రీరామచంద్రమూర్తి తన విశ్వరూపాన్ని చూపించేటప్పటికీ, ఈ మాట ఎక్కువగా మనం ఎక్కడా వినం, విశ్వరూపాన్ని చూపించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. శ్రీరామచంద్రమూర్తి కూడా విశ్వరూపాన్ని పరశురాముడికి చూపించారు అని తెలియజేస్తోంది మన అరణ్య పర్వ మహాభారతం. అలా ఆ విశ్వరూప సందర్శనం చేస్తూ ఈ
పరశురాముడు నిశ్చేష్టుడై ఉన్న సమయంలోనే శ్రీరామచంద్రమూర్తి తను ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని వదిలిపెట్టేశాడట. ఆ సమయంలో భూమంతా కూడా పెద్ద పెద్ద ఉల్కలతో వ్యాపించి ఉందట. అలాగే అంధకారం అంతా కూడా వ్యాపించి ధూళి వర్షంలాగా కురుస్తూ ఉందట. మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా కమ్ముకుపోయి వర్షం కురుస్తూ ఉన్నదట. మాటి మాటికి భూకంపం వస్తూ ఉన్నదట. మేఘగర్జనలు, అలాగే ఈ ఉత్పాతమ ధ్వనులు ఇవన్నీ కూడా ఉలకలు పడుతున్నప్పుడు, అలాగే పిడుగులు పడుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా భూమిని మొత్తాన్ని ఒక్కసారి దద్దరిల్లేట్లుగా చేశాయట. శ్రీరామచంద్రమూర్తి ఆయన తన విశ్వరూపాన్ని చూపించి బాణాన్ని విడిచిపెట్టేటప్పటికి ఇంత సంరంభం అక్కడ నెలకొని ఉన్నదట. సరామం విహ్వలం కృత్వా తేజశ్చాక్షిప్య కేవలం ఆగచ్చజ్వలితో బాణో రామబాహు ప్రచోదిత. ఇంతకీ శ్రీరామచంద్రమూర్తి ఈ బాణాన్ని ఎక్కడికి వేశాడు అనంటే ఆ పరశురాముడి మీదకి ఆయన బాణాన్ని సంధించారట. తతస్స భగవాన్ విష్ణు తం వై బాణం ముమోచ అని చెప్పుకున్నాం. ఆ పరశురాముడి మీదకే వేశారు. ఈ బాణం వెళ్ళి ఆ పరశురాముడి దగ్గర ఉండేటటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుని మాత్రం గ్రహించి మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చి చేరిందట. అప్పటికే ఆయన భయకంపితుడైపోతున్నట్టుగా ఉన్నాడు, వ్యాకుల పడుతూ ఉన్నాడు పరశురాముడు. ఆ స్థితిలో ఓ పక్క చిత్ర విచిత్రములైనటువంటి ధ్వనులు, వర్షము, పిడుగులు, మెరుపులు, ఎదురుగా చూస్తేనేమో శ్రీరామచంద్రమూర్తి యొక్క విశ్వరూపము, అది చూస్తూ ఈ పక్కన జరిగేటటువంటి సంరంభాన్నంతా కూడా గమనిస్తూ ఉండేటప్పటికీ మనస్సంతా వ్యాకుల పడుతూ ఉంటే సరాసరి ఆ బాణం వచ్చి ఆయన అప్పటికే కొంత తటస్థ స్థితిలో ఉండగా ఆయన్ని ఇంకొంచెం మోహపరిచి ఆయన దగ్గర ఉన్నటువంటి తేజస్సు, ఏ తేజస్సుతో అయితే ఇంతవరకు ఆయన నేను గొప్పవాణ్ణి, క్షత్రియులందరినీ నశింపజేస్తాను, భూమండలం మీద క్షత్రియుడు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తాను అని ఒక దీక్ష పూని ఆ దీక్షతోటి అందరినీ చంపుతూ ఉన్నాడో ఆ తేజస్సు అంతా కూడా ఈ బాణం చేత స్వీకరించబడింది. ఈ బాణం వచ్చి శ్రీరామచంద్రమూర్తిని చేరింది. సతు విహ్వలతాంగత్వా ప్రతిలభ్యత చేతనాం రామ ప్రత్యాగత ప్రాణ ప్రాణమద్విష్ణు తేజసం విష్ణునాసోభ్యనుజ్ఞాతో మహేంద్రమగవత్ పునః భీతస్తు తత్రన్యవసత్ వ్రీడితస్తు మహాతపాః. ఆ తేజస్సు తనలోంచి బయటికి వచ్చిన మరుక్షణం పరశురాముడు మూర్ఛ వచ్చినటువంటి వాళ్ళగా ఒక్కసారిగా అలాగే స్థాణువై ఉండిపోయాడట. మూర్ఛనొందాడు. కాసేపు అయిన తర్వాత తెలివి వచ్చింది. చూచాడు, చనిపోయి మళ్ళీ బ్రతికినటువంటి మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో అలా తనలోంచి ఆ విష్ణు తేజస్సుని మొత్తాన్ని, విశేషమైనటువంటి తేజస్సుని మొత్తాన్ని కూడా స్వీకరించేసినటువంటి మహావిష్ణువు ఎదురుగా ఉన్నటువంటి వాడే శ్రీరామచంద్రుడే ఆ మహావిష్ణువై ఉన్నాడు అని గ్రహించి వెంటనే ఆ పరమాత్మకి నమస్కారం చేశాడట. ఆ తర్వాత మహావిష్ణువతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దగ్గర అనుజ్ఞ తీసుకుని సిగ్గుతోటి భయపడి మహేంద్ర పర్వతానికి వెళ్ళి అక్కడ కూర్చుని భీతస్తు తత్రన్యవసత్ భయపడుతూ అక్కడ నివాసం ఉంటూ ఉన్నటువంటి వాడై వ్రీడితస్తు మహాతపాః సిగ్గుతోటి తన తేజస్సంతా పోయింది. ఇప్పుడు ఇతఃపూర్వం ఉన్నటువంటి దుడుకు లేదు, ఆ శక్తి లేదు, ఏదో క్షీణించిపోయినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు. దీంతో సిగ్గుతో అక్కడ కూర్చుని ఘోరమైనటువంటి తపస్సుని చేయడం ఆరంభించాడట. ఇలా ఆ పరశురాముడి యొక్క తేజస్సు అనేటటువంటిది నష్టమైనది. ఆ పైన తతస్సంవత్సరేతీతే హృతౌజసం అవస్థితం నిర్మదం దుఃఖితం దృష్ట్వా పితరో రామమబ్రువన్నే.
సంవత్సర కాలం గడిచింది. ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. అయినా ఆయన తేజోహీనంతో అభిమానం లేకుండా పోయినందువలన బాధపడుతూ ఉంటే, ఓ సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతూ ఉంటే, అటువంటి పరశురాముణ్ణి చూచి నిర్మదం దుఃఖితం దృష్ట్వా, బాధపడుతూ ఉన్నటువంటి ఆ పరశురాముణ్ణి చూచిన పితృదేవతలు, ఆయన పితృదేవతలు ఈ విధంగా పలికారట. రామమబ్రువన్ పితర ఊచుహు నవై సమ్యగిదం పుత్ర విష్ణుమాసాద్య వై కృతం సహి పూజ్యశ్చ మాన్యశ్చ త్రిషు లోకేషు సర్వదా గచ్చ పుత్ర నదీం పుణ్యాం వధూసరకృతాహ్వయాం తత్రోపస్పృశ్య తీర్థేషు పునర్వపురవాప్స్యసి. నాయనా పరశురామ, నా సమ్యగిదం, నువ్వు చేసిన పనేం బాలేదయ్యా. ఆ శ్రీమన్మహావిష్ణువుతో నువ్వు ఇలా వైరం పెట్టుకున్నావు, అది ఎంతమాత్రమూ మంచిది కాదు, చాలా పొరపాటు జరిగింది. సహి పూజ్య, ఆ మహావిష్ణువు పూజ్యుడయ్యా, సర్వకాల సర్వావస్థల యందు మాన్య, గౌరవింపదగినటువంటి వాడు. త్రిషులోకేషు, కేవలం భూలోకంలోనే కాదు, సమస్త లోకముల యందు, ప్రధానంగా త్రిశులోకముల యందు కూడా, 3 లోకాల్లో ఆయన పూజ్యుడు, ఎప్పుడూ కూడా మాన్యుడు, గౌరవింపదగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు వైరం పెట్టుకున్నావు. గచ్చ పుత్ర, ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళు. నీ యొక్క తేజస్సంతా పోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. పుణ్యాం వధూసురకృతాహ్వయాం, పుణ్యమైనటువంటిది, అలాగే సమస్తమైన దోషాల్ని పోగొట్టి తేజస్సును మళ్ళీ ఇచ్చేటటువంటిది అయిన వధూసరం అనేటటువంటి పేరు కలిగిన పుణ్య నదీ తీరానికి బయలుదేరి వెళ్ళు. అక్కడ తీర్థాల్లో స్నానం చెయ్యి. తత్రోపస్పృశ్య తీర్థేషు పునర్వపురవాప్స్యసి. మళ్ళీ నువ్వు ఆ తీర్థస్నానాలన్నీ చేసిన తరువాత నీ యొక్క తేజస్సుని తిరిగి పొందుతావు, నువ్వు తేజోవంతుడు అవుతావు, బయలుదేరి వెళ్ళు అని చెప్పి, దీప్తోదన్నామతీర్థం యత్ర తే ప్రపితామహ భృగుర్దేవయుగే రామ తప్తవానుత్తమం తపః తత్తథా కృతవాన్ రామః కౌంతేయవచనాత్ పితుః ప్రాప్తవాంశ్చ పునస్తేజస్తీర్థేస్మిన్ పాండునందన ఏతదీదృశం తాత రామేణాక్లిష్టకర్మణ ప్రాప్తమాస్మిన్ మహారాజ విష్ణుమాసాద్య వైపురా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి లోమశతీర్థయాత్రాయాం జామదజ్ఞతే జోహాని కథనే 19తమోऽధ్యాయః. నాయన పరశురామ, వధూసర తీర్థానికి వెళ్ళమని చెప్పామే, అక్కడ దీప్తోదకం అనేటటువంటి పేరు కలిగిన తీర్థం ఉన్నది, చాలా గొప్పది. పైగా దేవయుగంలో పూర్వం మీ ముత్తాతగారైనటువంటి భృగు మహర్షి అక్కడే గొప్ప తపస్సు చేశాడయ్యా, ఆ తీర్థంలో కూర్చుని. అందుకనే దానికి భృగు తీర్థం అనేటటువంటి పేరు వచ్చింది. ఆ భృగు తీర్థం దగ్గరే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. ఆ పితృదేవతలు చెప్తున్నారట, అటువంటి గొప్పదైన తీర్థం అక్కడ ఉన్నందువలన, మీ ముత్తాత కూడా అక్కడ కూర్చుని తపస్సు చేసినందువలన, పరమ పవిత్రమైనటువంటి ఆ తీర్థంలో నువ్వు స్నానమాడినట్లయితే, ఆ తీర్థ జలాలతోటి నువ్వు శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే నీ పోయిన తేజస్సు తిరిగి వస్తుంది అని చెప్పేటప్పటికీ వెంటనే పితృదేవతలందరూ కూడా ఆజ్ఞాపించారు. కాబట్టి వారి మాట మీద పరశురాముడు అలాగే బయలుదేరి వెళ్ళాడు. భృగు తీర్థంలో స్నానం చేశాడు. చేసి తిరిగి మళ్ళీ కోల్పోయినటువంటి తేజస్సునంతటినీ కూడా పొందాడయ్యా ధర్మరాజా అని చెప్తూ, ఏతదీదృశకం తాత రామేణ అక్లిష్టకర్మణ. ఈ ప్రకారంగా పూర్వకాలంలో అనాయాసంగా, లీలగా, హేళగా ఎన్నో ఉత్తమమైనటువంటి పనులు సాధించగలిగినటువంటి వాడు అయిన పరశురాముడు కూడా విష్ణువు అవతారమే. అయితే ప్రాప్తం ఆసీన్ మహారాజా విష్ణుమాసాద్య వైపురా. శ్రీరామచంద్రమూర్తితో విభేదించి ఇగో ఈ అవస్థని పొందాడు, కష్టపడ్డాడు. మళ్ళీ
కొంతకాలానికి తపస్సుని ఆచరించిన తర్వాత తీర్థస్నానాన్ని చేసినందువలన తన యొక్క తేజస్సును మళ్ళీ తిరిగి పొందాడు. ఇది సత్యమైనటువంటి విషయం, కళ్ళకు కనిపిస్తూ ఉన్నటువంటిది. నువ్వు కూడా ఆ విధంగానే ఇక్కడ స్నానం చేసి ఉన్నావు కాబట్టి, ఈ మాట చెప్పడం దేనికి అంటే ఇందుకోసం, నువ్వు కూడా ఇక్కడ స్నానం చేశావు కాబట్టి పోగొట్టుకున్నటువంటి సంపదనంతటినీ కూడా మళ్ళీ తిరిగి పొందుతావు. అంటే అర్థం, దుర్యోధనాదులందరినీ ఓడిస్తావు, నీ రాజ్యాన్ని నువ్వు చేపడతావు, ఇతోధికంగా తేజస్సుతోటి ప్రకాశిస్తావు అంటూ లోమశ మహర్షి ధర్మరాజుకి భృగు తీర్థ మహాత్మ్యాన్ని చెప్తూ అక్కడ ఉన్నటువంటి వృత్తాంతాన్ని, పరశురామ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా వినిపించారు. ఆనందపడ్డాడు ధర్మరాజు. మహానుభావుడైనటువంటి పరశురాముడికి ఆ విధమైనటువంటి తేజస్సు తిరిగి వస్తే ఇక నా పోటీ వాడికి తప్పక రాజ్యలక్ష్మి చేరదా, నాకు కలగదా, ఆ పైన నేను కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందదా అని చెప్పి అనుకుంటూ ఇక అగస్త్య మహర్షి గురించి వినాలనిపించింది ఆయనకి. ఇంకాను ఇంతవరకు విన్నాడు. అగస్త్య మహర్షి మహానుభావుడు, వాతాపీనువులందరినీ సంహరించాడు, అలాగే పితృదేవతలందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు, యద్మవాహుడు అనేటటువంటి పుత్రుణ్ణి కని. ఇదంతా జరిగింది సరే, అసలు ఈ అగస్త్య మహర్షి ఎటువంటి వాడు, ఈయన వృత్తాంతం ఏమిటి, ఈయన ఏం చేశాడు, ఈయన చేసిన గొప్ప గొప్ప పనులేమిటి, అలౌకికం అద్వితీయం రమణీయం పుణ్యం అని చెప్తూ ఉంటారు అగస్త్య వృత్తాంతం వినడం అనేటువంటిది. మరి అంత గొప్పదైనటువంటి అగస్త్య వృత్తాంతం నేను కూడా తెలుసుకోవాలి కదా అన్న ఆలోచన పుట్టింది ధర్మరాజుకి. ఇక ఆ పై అధ్యాయంలో 100వ అధ్యాయంలో అడుగుతూ ఉన్నాడు లోమశ మహర్షిని, మహానుభావ ఆ అగస్త్య వృత్తాంతాన్ని నాకు తెలియజేయండి అనంటే ఆయన వెంటనే, ధర్మరాజా అది అలౌకికమైన అద్భుతమైనటువంటి చరిత్ర, ఆయన ప్రభావం ఇంత అని చెప్పడానికి లేదు, చాలా గొప్పది, వినిపిస్తాను శ్రద్ధగా విను అంటూ ఆయన ఆరంభించి అగస్త్యుల వారు ఏ ఏ పనులు చేశారో, వింధ్య పర్వతం వ్యవహారం ఏమిటో, సముద్రంలోని నీరంతటినీ కూడా ఎలా త్రాగాడో, ఎందుకు త్రాగవలసి వచ్చిందో, ఆయన లోక కళ్యాణకారకములైనటువంటి పనులని ఎన్నిటినీ చేశాడో వాటన్నిటినీ చక్కగా వివరించి చెప్తూ ఉన్నాడు లోమశ మహర్షి. శ్రద్ధగా వింటూ ఉన్నాడు ధర్మరాజు. ఆ వృత్తాంతాలని మనం పై కథాశ్రవణాల్లో శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని చక్కగా పారాయణ చేస్తూ పరశురాముల వారు తిరిగి తేజస్సును పొందినటువంటి వృత్తాంతాన్ని విన్నటువంటి మనందరం కూడా ఇతోధికమైనటువంటి తేజోభివృద్ధితో చక్కగా వెలుగొందాలని ఆర్తత్రాణపరాయణుడైన శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అరణ్యపర్వ శ్లోకపారాయణంలో భాగంగా ఈనాడు మహాభారత అరణ్యపర్వాంతర్గత 99వ అధ్యాయం 56వ శ్లోకం నుంచి కలిసి పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పశ్య మాం స్వేన రూపేణ చక్షుస్తే వితరామ్యహం తతః రామ శరీరే వై రామః పశ్యతి భార్గవః ఆదిత్యాన్ సవసూన్ రుద్రాన్ సాధ్యాంశ్చ సమరుద్గణాన్ పితరః హుతాశనశ్చైవ నక్షత్రాణి గ్రహాస్తథా గంధర్వాః రాక్షసాయక్షాః నద్యస్తీర్థాని యాని చ ఋషయః బాలకాః
वालखिल्याश्च वालकिल्याश्च ब्रह्मभूताः ब्रह्मभूताः सनातनाः सनातनाः देवर्षयश्च देवर्षयश्च कार्त्स्न्येन कार्त्स्न्येन समुद्राः समुद्राः पर्वतास्तथा पर्वतास्तथा वेदाश्च वेदाश्च सोपनिषदः सोपनिषदः वषट्कारैः वषट्कारैः सहाध्वरैः सहस्वरैः चेतोमन्ति च चेतोमन्ति च सामानि सामानि धनुर्वेदश्च धनुर्वेदश्च भारत भारत मेघवृन्दानि मेघवृन्दानि वर्षाणि वर्षाणि विद्युतश्च विद्युतश्च युधिष्ठिरा युधिष्ठिरा ततः ततः स भगवान् विष्णुः स भगवान् विष्णुः तं वै तं वै बाणं बाणं मुमोचः मुमोचः शुष्काशनि समाकीर्णम् शुष्कासनि समाकीर्णम् महोल्काभिश्च महोल्काभिश्च भारत भारत पांसु वर्षेण पांसु वर्षेण महता महता मेघवर्णैश्च मेघवर्षैश्च 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 भूतलं भूतलं भूमिकम्पैश्च भूमिकम्पैश्च निर्घातैः निर्गातैः नादैश्च नादैश्च विपुलैरपि विपुलैरपि सरामं सरामं विह्वलं कृत्वा विह्वलं कृत्वा तेजश्चाक्षिप्य तेजश्चाक्षिप्य केवलं केवलम् आगच्छत आगच्छत ज्वलितो बाणः ज्वलितो बाणः रामबाहु रामबाहु प्रचोदितः प्रचोदितः स तु स तु विह्वलतां गत्वा विह्वलतां गत्वा प्रतिलभ्य च प्रतिलभ्य च चेतनं चेतनां रामः रामः प्रत्यागतप्राणः प्रत्यागतप्राणः प्राणमत् प्राणमत् विष्णुतेजसं विष्णुतेजसं विष्णुना विष्णुना सोऽभ्यनुज्ञातः सोऽभ्यनुज्ञातः महेन्द्रं महेन्द्रम् अगमत् पुनः अगमत् पुनः भीतस्तु भीतस्तु तत्र न्यवसत् तत्र न्यवसत् व्रीडितस्तु पीडितस्तु महातपाः महातपाः ततः ततः संवत्सरेतीते संवत्सरेतीते हृतौजसमं हृतौजसं हृतौजसम् अवस्थितम् अवस्थितम् निर्मदं निर्मदम् दुःखितं दृष्ट्वा दुःखितं दृष्ट्वा पितरः पितरः राममब्रुवन् राममब्रुवन् पितर ऊचुः पितर ऊचुः न वै न वै सम्यगिदं पुत्र सम्यगिदं पुत्र विष्णुमासाद्य विष्णुमासाद्य वैकृतं वैकृतम् स हि पूज्यश्च मान्यश्च पूज्यस्य मान्यश्च त्रिषु लोकेषु त्रिषु लोकेषु सर्वदा गच्छ गच्छ पुत्रनदीं पुण्यां पुत्रनदीं पुण्यां वधूसर कृताह्वयां कृताह्वयां तत्र तत्र उपस्पृश्य तीर्थे
తీర్థేషు ఉపస్పృశ్య తీర్థేషు పునర్వపుః పునర్వపుః అవాప్స్యసి అవాప్స్యసి దీప్తోదం దీప్తోదం నామ తత్తీర్థం నామ తత్తీర్థం యత్ర తే యత్ర తే ప్రహితామహః ప్రపితామహః భృగుః భృగుః దేవయుగే రామ దేవయుగే రామ తప్తవాన్ తప్తవాన్ ఉత్తమం తపః ఉత్తమం తపః తత్తథా తత్తథా కృతవాన్ రామః కృతవాన్ రామః కౌంతేయ కౌంతేయ వచనాత్ పితుః వచనాత్ పితుః ప్రాప్తవాంశ్చ ప్రాప్తవాంశ్చ పునస్తేజః పునస్తేజః తీర్థేస్మిన్ తీర్థేస్మిన్ పాండునందన పాండునందన ఏతత్ ఏతత్ ఈదృశకం తాత ఈదృశకం తాత రామేణ రామేణ ఆక్లిష్టకర్మణ ఆక్లిష్టకర్మణ ప్రాప్తమాసీత్ ప్రాప్తమాసీత్ మహారాజా మహారాజా విష్ణుమాసాద్య విష్ణుమాసాద్య వైపురా వైపురా ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి లోమశ తీర్థయాత్రాయా లోమసతీర్థయాత్రాయా జామదగ్ఞ తేజోహాని కథనే రామదగ్నచేజోహాని కథనే ఏకోనశతతమోऽధ్యాయః ఏకోనశతతమోऽధ్యాయః ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని నమాచార్య ప్రాయుడ్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద
నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద అమిత బలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద బాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాధర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డికసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకులనందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో శ్రీవారిని కీర్తిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ మంగళాంతంగా మన యొక్క పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.